ప్రిన్సిపల్ జస్ట్ ఒక సెకండ్ చూసిన అబ్బా ఇలాంటి నాకు దరిద్రానికి నా జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్ చూడాల్సి వస్తుందా అంత హెడ్ తలకాయ తీసినట్టు అయిపోయింది. అతను కాలు గోటుకు కూడా సరిపోడు, కాలు గోటుకు కూడా సరిపోడు. బ్యాక్గ్రౌండ్ ఉంది సార్, ఇది వాన్ భరోసా తీసుకుంది నన్ను లేపేస్తారు ఇక ఉండలేదు నాకు తెలుసు. బ్యాక్గ్రౌండ్ ఉంది సార్, ఇది వాన్ భరోసా తీసుకుంది నన్ను లేపేస్తారు ఇక ఉండలేదు నాకు తెలుసు. కాదు భయ్యా, నువ్వు ఏమవుతావు ఈమెకి? హలో, ఫోన్ కాల్ అర్థమవుతుందా? హలో, ఎవరు మీరు? ఎవరు మీరు? చెప్పండి. మీ పేరేందో? నా పేరు భాస్కర్. మీ పేరు భాస్కర్. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కర్నూలు నుంచి, కర్నూలులో ఉంటాం మేము. హైదరాబాద్కి వచ్చి ఒక 4 months అయింది. 4 months అవుతుందా? ఓకే. సరే, ఏంది నీ ప్రాబ్లం ఏంది? కర్నూలులో ఉన్నప్పుడు సుతార్ మేస్త్రిగా పనిచేసేది సార్. మా భార్య కూడా నా కింద హెల్పర్గా పనిచేసేది. ఓకే. నాకు 2 ఆడపిల్లలు. కానీ అక్కడ విలేజ్ టైప్ కాబట్టి వర్క్ అంత దొరకట్లేదు. ఇక్కడ గచ్చిపల్లిలో ఒక ఫ్రెండ్ ఉండే, మా ఊరుడే. ఇక్కడ ఆయన ఏదో కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో పనిచేస్తున్నాడు ఆయన. ఆయన ఒక రోజు మా ఊరికి వచ్చిందన్నమాట. మా ఊరికి వస్తే నేను కొద్దిగా పరిచయం కాబట్టి ఇందిరా భాస్కర్, నేను వచ్చిన కాంచి పలకరేట్లో నువ్వు డల్లు తిరుగుతున్నావు ఏందిరా అంటే, ఏం లేదా నా పని దొరకట్లే, పాడు దొరకట్లే, మనకు భూమి లేదా పాడు లేదా, ఏమన్నా 10 రూపాయలు అప్పటికి భూమి లేదు అసలు. భూమి అలాంటి ఏం లేవా? అక్కడ మొత్తం బీడు భూములే, పండే ఏముండవు, నీళ్లు ఉండవు కదా కర్నూలు అంటే, అంత రాయలసీమ ఏరియా, నీళ్ళు ఉండవు. అరే నువ్వు మంచి సుతార్ మేసిరా, హైదరాబాద్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతూ కన్స్ట్రక్షన్ అవుతుంటాయి, నువ్వు రారా, నువ్వు వస్తే నేను ఒక ఆయన పరిచయం చేస్తా, ఆయన నేను తీసుకుపోయి పెట్టించుకుంటాడు, నేను ఆల్రెడీ ఫోన్ చేసి చెప్తా, నేను నువ్వు వచ్చేరా అని చెప్పిండు అనమాట. సరే మరి నిమ్మలంగా నువ్వు ఫోన్ చేయాలని ఒక నెంబర్ ఇచ్చిపోయాడు నాకు. నెంబర్ ఇచ్చిపోతే సరే నెంబర్ దగ్గర భద్రంగా పెట్టుకున్నా. నా భార్య నేను కలిసి తిప్పలు పడి అటు కొద్దిగా జమ చేసుకొని ఒక వారం 2 వారాలు ఒలినే ఉండి ఇంకా తట్టపడ దొరుకుని బస్ ఎక్కువ వచ్చేసినాం. ఇద్దరం పని పోతున్నాం, ఇంకా నా పని ఏం చేస్తున్నా, ఇవ నాకు హెల్ప్ చేస్తుంది, మంచిగా ఇద్దరం నవ్వుకుంటున్నాం, జోకులు వేసుకుంటున్నాం. ఇక మాకు మెంటాలిటీ లేదు, ఇక పైసలు లేవు, మాకు డబ్బులు లేవు, అంటే రేపు పొద్దున పిల్లల పరిస్థితి టెన్షన్ లేదనమాట. ఫ్రీ అయిపోయింది. ఇద్దరం హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేసినాం. మంచిగా 5 నెలల దాకా కంటిన్యూగా మంచిగా నడిచింది, అంతా బాగానే ఉంది. బాగానే ఉన్న తర్వాత ఒక 5 నెలలు మంచిగా నడిచింది. 6వ నెలల ప్రాబ్లం స్టార్ట్ అయింది. అది మరి ఎట్లా లింక్ అయిందో, ఏ రూట్లో కలిసిందో అది ఇక దేవునికి గారికి నాకైతే తెలియదు. నేనైతే ఫ్రీగా వదిలిపెట్టినా. ఆ అమ్మాయి మీద ఇప్పటిదాకా పెళ్ళి ఇంచుమించు 20 సంవత్సరాలే, ఇప్పటిదాకా ఎట్లాంటి డౌట్ కూడా లేదు నాకు అసలు. అంత ఫ్రీడమ్ ఇచ్చిన అమ్మాయికి. ఒక రోజు నేను చూసిన, ఇద్దరు కలిసి నవ్వుకుంటారు పైన చూసింది. ఇదేంటి ఇంతమంది లేడీసుర్రు, వాళ్ళు ఎప్పటి నుంచి 2-3 సంవత్సరాల పని చేస్తారు, వాళ్ళతో మాట్లాడకుండా కొత్తగా వచ్చిన మా భార్యతో మాట్లాడుతుండే ఎందుకు ఈడని నాకు ఒక అనిపించింది. కొత్త కదా పరిచయం తీసుకొని ఎట్లుంది పని బాగుందా అది అని ఏమైనా అడుగుతుండేమని అనుకున్నా. నేను పైన ఉంటుంది, నాకేం అర్థమవుతుంది. సర్లే చెప్పి ఆ రోజు సాయంత్రం ఇంటికి పోయినప్పుడు మా భార్య అన్నం పెట్టింది, తినుకుంటా అడిగిన, ఏంటి తెగ మాట్లాడుతున్నావు సూపర్వైజర్తో, ఏం సంగతి అని అన్న. ఆయన పక్కన ఏదో జోకేస్తే నేను పక్కన ఉన్నా నేను నవ్వినా అని ఏమన్నది. ఫస్ట్ అంతే కదా, పనిచేసే దగ్గర అన్ని పెట్టుకోవద్దని చెప్పేసి నాకు నేను అనుకుని తప్పదు అనుకుని వదిలేసినాయి. తెల్లారి నేను పనికి పోతున్నా అని చెప్తే సరే నాకు జ్వరం వచ్చింది, నార్మల్. నైట్ మొత్తం షేక్ ఉంది, నైట్ స్నానం చేసింది, అన్నం వండేది, పిల్లలు మంచిగా చూసుకుని పండుకుంది, పిల్లలు స్కూల్ పంపింది, పొద్దున గట్టిగానే ఉంది, యాక్టివ్. ఇది పనికిరానంటుంది ఏందబ్బా అని నాకు డౌట్ అనిపించింది. సరే చూద్దాం, ఇలా వారం అయిందో చూద్దాం అని చెప్పేసి పనికి పోయినా, పని ఎక్కినా, పని చేసుకుంటూ ఒక 10:30, 11, 12 దాకా చూసిన. 12 దాకా చూసేసరికి అప్పటిదాకా సూపర్వైజర్ ఆయన ఉండు. ఆ తర్వాత నాకు మిస్ సైడ్ కనబడలేదు. ఆయనతో కొద్దిగా మెటీరియల్ తిప్పియాలా, ఏడు రావాలి మనకి నీటుగా పని అయిపోతుంది అంటే, ఎవరా ఇప్పుడే పోయిన బండి వేసుకుని ఇడిపోయిన తెల్లదా పోయి గంట అవుతుంది, మరి గంట అమ్మ అవుతుందిరా ఇంకా రాను. సరే అని చెప్పి వద్దాను చెప్పి ఫస్ట్ ఇంటి చుట్టూ తిరిగినా. నాకు ధైర్యం చాలట్లే. ఇక మీరు నమ్ముతున్నా నమ్మరా సార్, అసలు ఆ విధంగా నాతో ఎప్పుడు పడుకోవచ్చులే, అట్లా పడుకోరు ఇద్దరు. టోటల్ నీడు ఏమి లేదు. ఎవరెవరు వాడు సూపర్వైజర్, నా వాడు ఇద్దరు. ఏం చెప్పలేదు, జస్ట్ చూసి వెళ్ళిపోయినాయి కదా. దాని తగ్గట్టు డిస్కషన్ ఏం మాట్లాడాలి నాకు అర్థం కాలేదు. నాకు స్పీచ్లో ఎగిరిపోయినాయి అంతేగా.
నా సొంత భార్య 20 సంవత్సరాల సంసారం చేసిన భార్య మీ ఇద్దరం కలిసి ఎప్పుడు ఆ విధంగా వండుకోలేదు. ఇది నిన్నగా మొన్న ఇప్పుడు బచ్చగడ పరిచయం అయితే వాంతో అంత ఫ్రీగా పడినామంటే వాడు నీకు లడ్డు ఇచ్చిండా జాంగీర్ ఇచ్చిండు ఏమి ఇచ్చిండో తెలియదు నాకైతే. వాడు ఏం ఆశ చూపిండు. ఆటోలో కావాల్సింది ఏమో సార్ డబ్బు నగలు అంతకన్నా ఎక్కువ ఉంటుంది, ఇంకంతకన్నా మించి ఏమైనా ఉంటుందా? మరి ఆడేం చెప్పిండో ఏం సంగతం వీళ్ళు ఇంకిపోయింది. ఇంకా అదే డిప్రెషన్లో వెళ్ళిపోయినా పనికి పోయినా పని ఇంట్రెస్ట్ చూసినట్టు వాళ్ళు చూసిరా? వాళ్ళు చూడలే వాళ్ళు అటుపక్క ముఖం పెట్టారు, నేను ఇటుపక్క చూసిన అనమాట. వాళ్ళకి అసలు నా మీద అలాంటి ఫీలింగ్స్ రాకుండా చూసేసి వెళ్ళిపోయినా అన్నమాట. ఎన్సెబుల్ జస్ట్ ఒక సెకండ్ చూసిన అబ్బా ఇలాంటి నాకు దరిద్రానికి నా జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్ చూడాల్సి వస్తుందా అంత హెడ్ తలకాయ తీసినట్టు అయిపోయింది. పొద్దుగులు ఏం చేసినావు ఏం సంగతి ఇంటనే ఉన్నావు కదా, ఏదో జ్వరం వచ్చిందనో ఒళ్ళు లోపల తగ్గిందా అని అన్న. తగ్గిందా అంటే తగ్గలేదు, టాబ్లెట్ వేసుకొని పడుకున్నా అన్నది. నిజంగా నీ గుండె మీద చేసుకొని చెప్పాను, టాబ్లెట్ వేసుకొని నిజంగా పొద్దుగులు పడినావని. రెస్ట్ తీసుకున్నావు నువ్వు? రెస్ట్ తీసుకున్నావా? ఎట్లా కనబడుతుంది నీ కంటికి? నేను రూములో ఏమన్నా కావాలంటే పక్కింటి ఎలా ఉన్నాడు, ఈ పక్కింటి పొలం ఉన్నాడు అని ఉల్టా మాట్లాడుతుంది. ఉల్టా మాట్లాడుతుంటే నాకు కోపం వచ్చింది. అన్నకి నా పక్క పడేసి అమ్మడి మీది పోయినా. నాటకాలు నేను మధ్యాహ్నం పని పెట్టి నేను వచ్చిన ఇంటికి వచ్చి డోర్ కొడితే బాగుంటుందని చెప్పి నేను ఆ కిటికీ తెచ్చుంటే ఆ కిటికీలకి వెళ్ళి చూస్తే మీ ఇద్దరు ఏ విధంగా పనిరే. ఇదేం పని నీకు? ఈ పని చేస్తాను కానీ నిన్ను ఊళ్ళోకి వెళ్ళి ఇక్కడ తీసుకొచ్చింది. అప్పుడు ఏమంటుంది మీ వారు? నేను చేసిన నువ్వు చూసినావా అంటే నేను చూసిన పిచ్చోన్నా? చూసిన పిచ్చోన్నా పట్టుకొని తనేది ఉండే అప్పుడు తెలిసి వచ్చేది ఆమెకి. కానీ కొడితే పుసుకుని ఏదైనా చేసుకుంటే వీళ్ళ పరిస్థితి అది అర్థం కాలేక ఇక నాకు ఎంతసేపు ఉన్నా దాన్ని కూల్ చేయడానికి ట్రై చేసిన. చూడు అయిపోయింది, అది అయిపోయింది, పబ్లిక్లో పడితే పరుగు పోతుంది. ఇక నువ్వు ఇక్కడ ఉంటే మాత్రం ఇలాంటి సగలు చేయాలంటే మాత్రం కుదరదు. నీకు నాకు ఇదే కావాలి ఇదే కావాలంటే మాత్రం ఫ్యామిలీ నిలబెట్టి వెళ్ళిపో. నా పిల్లలు నేను చదువుకుంటా. ఇద్దరు పిల్లలు పెట్టుకొని ఒక తల్లిగా ఇద్దరు చిన్న పిల్లలే నువ్వు అన్నీ తెలియాలి. తెలిసి ఒక ఆడపిల్లలు ఇద్దరు ఉండగా ఎట్లా ఉండాలి ఏంది తల్లిగా అనేది ఉండాలి. ఇప్పుడు పిల్లలు ఎట్లుంటారంటే మన ప్రవర్తనలు చూసి వాళ్ళు నేర్చుకుంటారు మళ్ళీ. అయితే ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు నేనేం చేసినాడు సార్, మా ఫ్రెండ్ గారి దగ్గర నా దగ్గర కీప్యాడ్ చిన్న పాంబులు అండి, చిన్న ఫోన్. అయితే మాకు ఒకరు చెప్పిండు, అరే నీకు పక్కింటోడు సాక్ష్యం లేడు ఎదురుంటోడు సాక్ష్యం లేడు అంటే వాళ్ళు చెప్పుకున్నాను బాధ. ఇద్దరు తాగేటోడు చెప్పిన నా చిందర పరిస్థితి నా బతికి ఎట్లయిందిరా అంటే మా ఊరి దగ్గరే. వాడు ఏమన్నాడంటే అయితే ఈ ఫోన్ తీసుకురా, ఈ ఫోన్ తీసుకుంటే నేను చెప్తా నీకు సొల్యూషన్ అని చెప్పి వాడు ఒక సలహా ఇచ్చిండు. ఏం లేదురా నువ్వు పనికి వస్తుంటావు కదా, ఇది వీడియో నొక్కు, ఏమన్నా మీ మిస్సెస్ కనబడకుండా కిటికీ దగ్గర అక్కడ పెట్టు, ఆ రూమ్ మొత్తం కనబడేట్టు పెట్టుకో. పనికి వచ్చిన తర్వాత సాయంత్రం పోయిన తర్వాత నువ్వు ఆ రికార్డింగ్ చూసుకో. సరే అని చెప్పి పక్కన నా దగ్గర ఒక 5,000 ఉంటే ఇంకో 5,000 అప్పు తీసుకొచ్చి కొత్త టచ్ ఫోన్ ఉన్నా. ఆయన చెప్పిన ప్రకారంగా ఆన్ చేసిన 9:30 ఆన్ చేసిన, కెమెరా పెట్టి పైన సెల్లార్ చిన్న ఇట్లా గూడు ఉంటుంది, ఆ గూట్లో పెట్టి చిన్న కనబడకుండా పెట్టేసి వెళ్ళిపోయినా పని చేసుకుంటారు. పని చేస్తున్నాక నాకు ఆలోచన అదే వస్తుంది, వీళ్ళేమన్నా చూసిర్రా పుసుకున్న తీసిర్రా. సరే అని చెప్పి పెట్టినా, నా అదృష్టం బాగుంది చూడలే సరే అని చెప్పి మధ్యాహ్నం భోజనానికి పోయినా పడుకుంది. నేను తిన్నావా అన్న, తిన్నా సరికల్లా టైమింగ్ పడుతుంది అలా టచ్చుకున్నట్టు పడుతుంది. కరెక్ట్ 11:10కి ఎంటర్ అయ్యింది సార్. 11:10కి ఎంటర్ అయిపోయి 12:20కి బయటికి వెళ్ళింది. ఫస్ట్ ఆ వీడియో ఉంది, ఆ మొబైల్ ఉంది, అట్నే ఉంటే నేను దాన్ని సేవ్ చేసిన. ఆ మొబైల్ వీడియో కావాలంటే నేను మీకు ఇస్తా. ఫస్ట్ మామూలు సివిల్ డ్రెస్లు ఉన్నారు, మీకు చెప్పడం బాగుండదులేండి సార్, మీరు చూస్తే అర్థమవుతుంది కదా, చెప్పుకుంటే నాకు కూడా ఎట్లా అనిపిస్తుంది. మంచిగా కలుగుతావా? ఏంది మ్యాన్ పోయి ఆయన కోసం ఎందుకులే, ఎప్పుడో వస్తాడు అందరి
ఏంది మంచిగా తీసుకురానా? వద్దు ఇప్పుడు ఏమొద్దులే కానీ కూర్చో సరే కూర్చోను. కూర్చో చెప్తా. ఏంటి ఇంకా ఇంకేంటి విశేషాలు? మొత్తం మీ ఆయన తెలియకుండా నడిపిస్తున్నాం మొత్తానికి. అవునా? నీకు తెలియకుండా నడుస్తుందా ఏమన్నా? అంతేగాని ఏమో అడిగినా కాల్ చేసాము అడిగినా అది నాకు 30,000 అవసరం ఉంది, ఏమన్నా చూస్తావా? 30,000 ఆ, మొన్ననే 10,000 తీసుకున్నావా? అవన్నీ కట్టినాలే, ఈఎంఐ కట్టుకున్నా. కొంచెం ఇప్పుడు అది చాలా అర్జెంట్ ఉంది, కొంచెం చూడవా? అది సెట్ చేస్తలే నేను ఎట్లయినా చూసి. ఇప్పుడు ఏమంటాను ఏం? వచ్చిన పని కానీ ఏం చేస్తావు ఇప్పుడు మరి? నేను ఇస్తాలే నీ పైసలు నాకు పైసలు, నాకు 30,000 చాలా ఉంది, రేపటి వరకు చూడాలి మరి నువ్వు. సెట్ చేస్తా కానీ నువ్వు వచ్చిన పని అయితే కానీ ఓకే. సో ఇక్కడ నుంచి అయితే కొంచెం అయితే ట్రిమ్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా ఘోరంగా వాళ్ళు ఎట్లా అంటే ఒంటి మీద ఎలాంటి బట్టలు లేకుండా అలాంటి ఘోరంగా ఉండే. సో అలాంటి క్లిప్స్ మాత్రం మనం తీసేయడం జరిగింది. సో తర్వాత ఏం జరిగింది అనేది చూడండి. మరి డబ్బులైనా రెడీ చేయి, మరి నాకు చాలా అవసరం ఉంది రేపు పొద్దున వరకు. ఓకే నేను చేస్తాను. టేక్ కేర్. జాగ్రత్త చూసుకొని పో. సో ఇలాంటి తప్పు పని చేసే ఎవరైతే ఉంటారో ఇలాంటి బతకడం కంటే బావిలో దూకి సావడం బెటర్. ఇద్దరు అమ్మాయి ఉన్న ఇంట్లో ఒక తల్లి ఎంత బాధ్యతగా ఉండాలి. తన కూతుర్లు తనని చూసి నేర్చుకుంటారు. ఏది తప్పు చేసినా వాళ్ళు మళ్ళీ అదే ఫాలో అవుతారు. సో మనం ఫస్ట్ తప్పు చేయకుండా మంచిగా వాళ్ళని పెంచాలి, ఒక దారికి తీసుకెళ్ళాలని అనుకుంటారు. కానీ సో ఇలాంటి వేస్ట్ అంటే వేస్ట్. కొంతమంది ఇలాంటి తల్లులు ఉంటారు. సో తన స్వార్థం కోసం, తన సుఖం కోసం, తన మనీ కోసం ఇలాంటి పని చేసుకుంటా ఆ మొత్తం ఫ్యామిలీని మొత్తం నాశనం చేస్తుంటారు. ఆమె చేసిన తప్పుకు నేనేం అనట్లేదు సార్, కానీ ఆ పద్ధతి కరెక్ట్ కాదు. పిల్లల కోసం నా బతుకు హ్యాపీగా ఇప్పటి నుంచి అయినా సరే అయింది నేను కూడా వదిలేస్తున్నా. నేను కూడా చెడిపోయిందని ఎవడైనా దగ్గర పెట్టుకోలేడు సార్. కానీ నేను అలాంటి కాదు, నా మనసు మంచిది కాబట్టి నేను తాగుతున్నాయి రోడ్ల పాలు కాకుండా నువ్వు కలిసి ఉంటే నా పిల్లలతో జాగ్రత్తగా ఎలాంటి డిస్టెన్స్ లేకుండా దీనికి సొల్యూషన్ చేసి కొద్దిగా కౌన్సిలింగ్ ఇచ్చి మీరు పంపిస్తే మా ఊరికి పోయి పోతా. ఈ హైదరాబాద్ ఉంటే ఇది ఆగదిగా, ఒక్కసారి స్టార్ట్ అయింది ఆగదిగా. నా పిల్లల కోసం నేను ఏదో రకంగా బతకాలని చెప్పి నా భార్యను కొట్టిన తర్వాత ఏం చేయాలి అర్థం కాలే. ఇక వాళ్ళ నీళ్ళని కొద్దిగా ఎంక్వైరీ చేయంగా మీ గురించి అడ్రస్ చెప్పింది సార్. ఇక నా ఫ్యామిలీ సమస్య ఏమంటే మీకు చెప్పుకుంటే నా బాధ తీరుతుంది. కొద్దిగా మీరు ఏదైనా చేసి ఆ తల్లికి పిల్లల్ని నాకు భార్యని కొద్దిగా మీ సమస్య భార్య ఏమంటుంది మరి? అంటే నీతో ఉంటా అంటుందా, ఉండనంటుందా, ఏంది? ఆమెకి ఏం కావాలని ఏం గట్టిగా అడగలేను. నేను అడిగినా సార్, నేను అడిగితే నేను నీ దగ్గర ఉండను, వాళ్ళ దగ్గర నా లైఫ్ బాగుంది, నేను వాళ్ళతో వెళ్ళిపోతా, నీ పిల్లలు ఇష్టం నీ ఇష్టం ఏమైనా చూసుకో అని చెప్పింది సార్. ఆ మాట విని మీ దగ్గరికి వచ్చింది సార్. ఏదైనా సొల్యూషన్ చేస్తాను నాకు బతుకు. పిల్లలు ఎవరు ఉంచుకోమంటే ఆమె దగ్గర ఉంటుంది కదా. పిల్లలు నా దగ్గర నువ్వే ఉంచుకో పిల్లలు అంటుంది. పిల్లలు ఆడపిల్లలు వెళ్తారు కదా, ఆడపిల్లలు వెళ్ళిపోతా భారం పోయలేదు కదా, అందుకని నా మొహాన దిగిపోతుంది కదా. మొగోళ్ళు అయితే ఎత్తుకుపోవు, ఇప్పుడు ఆడపిల్లలు కదా, అందుకని నా మొహాన వేసిపోతుంది అన్నమాట. ఇప్పుడు నువ్వేం అనుకుంటున్నావు అంటే నీ పిల్లల్ని వదిలేస్తే అయిపోతుంది కదా, మళ్ళీ నువ్వు ఎందుకు తోటి ఉండడం? వదిలేస్తే మరి పిల్లల తల్లి మళ్ళీ చాలా
తడలు వచ్చేస్తారు వాళ్ళకి ఆడపిల్లలు కావాలా మూగున్నాయి నేను ఏం చెప్తా సార్ వాళ్ళకి పాపం ఓకే ఒక ఆడదాన్ని కన్నతల్లి ఉంటే చెప్పుకుంటే వాళ్ళకి బాధలు క్లియర్ అవుతాయి. ఓకే నేను మూగుని నాగేంది ఇప్పుడు పిల్లమైన పరిస్థితులు నేను తాగి తిరుగుతుంటుంది. వాళ్ళ పరిస్థితి ఏం చూస్తాం, వాళ్ళకి ఏం వచ్చింది తెలియదు, ఏం జ్వరం వచ్చింది తెలియదు, నొప్పి వచ్చింది తెలియదు. ఇప్పుడు నువ్వు అనేది ఏంటంటే నీ పిల్లలు నీకు కావాలంటున్నావు. నా పిల్లల్ని కొద్దిగా కౌన్సిలింగ్ చేసి నన్ను నా భార్యను కలిపితే ఈ హైదరాబాద్ వదిలిపెట్టి జాగ్రత్త మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఆనే బతా సార్. సరే నువ్వేం టెన్షన్ అవ్వకు, నీ బాధ నాకు అర్థమవుతుంది. ఒక 2 పిల్లల తండ్రి ఉండగా నీకు ఎంత తపన అవుతుందో నాకు అర్థమవుతుంది. కాకపోతే ఆమెకి ఎట్లా ఫస్ట్ ఏంటంటే నీ దగ్గర ఉన్న నాకు వీడియో పంపించినావు అనుకో, మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైనా ఇప్పుడు నీకు ఎదిరించి మాట్లాడుతుందా అని అంటున్నాను పిల్లలు. మళ్ళీ నేను అడిగిన గిడ నువ్వు ఏడ చూసినావు ఏదైనా అబద్ధం కూడా చెప్పొచ్చు, అది చూపించిన తర్వాత ఆమెకి ఎట్లా ఏం బుద్ధి చెప్పాలో నేనేం చేయాలో చేస్తా. ఏం టెన్షన్ అవ్వకు, నేను కూడా కెమెరా పెడతా. ఇప్పుడు కెమెరా ముందరనే కాబట్టి ఆమెకు తెలియకుండా కెమెరా పెడతా. చూద్దాం ఆమె అంతగా ఆమె నిజం ఒప్పుకుంటుందా లేకపోతే ఎట్లా మాట్లాడుతుంది తెలియాలి కదా. స్టార్టింగ్ లో గట్టిగా మాట్లాడుతుంది. అదే మీరెందుకు అడుగుతారు అదేంది ఇదేంది అని. ఇప్పుడు నా మాట వినకపోయినా రేపు మీ ఊర్లలో పంచాయతీ కూర్చోబెట్టినా ఇవన్నీ చూపిస్తే ఆమె ఎలాంటిది అనేది అర్థమైతే వాళ్ళైనా గడ్డి పెడతారు. సరే మరి నేను ఏదో ఆమెను ఎట్లా చేంజ్ చేయాలో నేను చేస్తాను, నువ్వేం టెన్షన్ అవ్వకు. సరే మనమైతే ఫస్ట్ నువ్వేం చేయాలి ఫోన్ చేసి ఒకసారి పిలువు, ఆవిడ ఫోన్ చేసి పిలువు, తర్వాత నేను అప్పటి వరకు కెమెరా సెట్ చేస్తాను. సరే 20 minutes పడుతుంది అన్న. సరే వచ్చినాక నేను మాట్లాడతా, కొద్దిసేపు నువ్వు సైలెంట్గా ఉండు, నేను అడగాల్సింది అడుగుతా. చూద్దాం ఆమె మాటలు ఎట్లుంటుంది, ఆమె బిహేవియర్ ఎట్లుంటుంది అనేది మనకు అర్థమవుతాయి. దాన్ని బట్టి తర్వాత ఏం చేయాలనేది అర్థమవుతుంది. ఆమె ఏం కోరుకుంటుంది అసలు ఏంది ఆమె ప్రాబ్లం అనేది నేను అడిగి తెలుసుకుంటా. ఫస్ట్ అడిగి చూద్దాం, దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. సరేనా? ఓకే వస్తుందా? సరే కూర్చో మాట్లాడు. మీరేనా? కూర్చోండి కూర్చోండి కొంచెం ఇక్కడ కూర్చుంటావా? ఏమవుతుంది దగ్గర కూర్చుంటే సర్లే కానీ మీ పేరేనా? రాధానా? ఏం చేస్తుంటారు? మీ ఆయననా? ఆయన పేరేది? రాజు. ఆయన పేరే రాజు. ఆయన పేరు నీకు కాదు, నీ మొగుడు పేరు కూడా గుర్తుండదా నీకు? ఏం మాట్లాడుతున్నా? రాజు ఎవరు? 20 సంవత్సరాల సంసారం పేరు కూడా మర్చిపోయారు. కాదు, రాజు ఎవరు? బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సూపర్వైజర్, దాని పేరు రాజు. రాజు. ఆయన గుర్తొస్తుండా నీకు? నీ మొగుడు గుర్తులేడా నీకు? పిల్లలు సాకిండా మాకు సాకిండా ఏం చేసిండా? ఇప్పుడు అది కాదమ్మా, పిల్లల గురించి కాదు. నీకు రాజు రాజు ఆయన గురించి అడిగిడు, నువ్వు పిల్లల గురించి టాపిక్ చెప్పండి. ఆయన గురించి అడిగిడు, నువ్వు పిల్లల గురించి టాపిక్ చెప్పండి. ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేయకమ్మా. నేను అడిగేది ఏంది, రాజు ఎవరైనా అడుగుతున్నా. ఆయనతో నీకేం సంబంధం? ఆయన ఎందుకు గుర్తొచ్చాడు నీకు? రాజు పేరు వచ్చేసింది సార్. మర్చిపోయారా? అట్లా మొగుడు ఎట్లా ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలు అయితే నా పెళ్ళి? 20 ఏళ్ళు అయింది సార్. 20 ఏళ్ళు ఉన్నా ఆయన పేరే మర్చిపోయినావు నువ్వు? గుర్తు పెట్టుకుంటామ్మా? తాగొచ్చి కొట్టి పిల్లలకు చూడడు, మాకు చూడడు, నన్ను పట్టించుకోడు, ఏం చేయడు, నన్ను ఎందుకు చూసుకోవాలి? ఏం తక్కువ చేసినమ్మా నీకు? ఏంది ప్రాబ్లం నీకు? చూడడండి, నేను కష్టపడి సొమ్ము నేనే కష్టపడి నేనే పెంచుకోండి, నేనే చూసుకోవాలి. ఇప్పుడు అవన్నీ
ఇప్పుడు అవన్నీ నేను ఒకటే చెప్తామ్మా, నువ్వు అవన్నీ ఏం చెప్పకు. నాన్న మీద వేస్తున్నావు తాగబోతావు లీడరని, ఆయన తాగేది పక్కన పెట్టు. సరే నీ సంపాదన మీద నువ్వు 20 సంవత్సరాల నుంచి నీ సంపాదన మీద బతికినవా అని సంపాదించి ఏం పెట్టలే నీకు? ఏం పెట్టలేదు, తాగే మరి మీ పిల్లలు ఎట్లా? రోడ్డు మీద పడిపోతాడు, ఎవరో ఒకరు తీసుకొస్తారు. అట్లా రోడ్డు పంట పోయేటోళ్ళు మీ ఆయన అక్కడ పడిందమ్మా అని చెప్తే కొంచెం జర ఎన్నిసార్లు జరిగింది ఇట్లా? జీవితమే అదే అండి. కాదు ఎంత అది కాదే, నీ కడుపుతో ఉన్నప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినా నన్ను? నువ్వు కడుపుతో ఉన్నప్పుడు ఇంటికి కూడా నేను చేసిన ఒక్కొక్క నిమిషం ఆగు. నువ్వు తాగి రోడ్డు మీద పొరలాడతావు. ఒకప్పటి నుంచి సార్ హైదరాబాద్ కు వచ్చినాక దీని మెంటల్ అలవాటు అయిపోయింది, దీని మెంటల్ అలవాటు అయిపోయింది. లేకపోతే అప్పటిదాకా తాగడం అలవాటే లేదు. నువ్వు నీ వల్ల ఆయన తాగుపోతాడు, ఆయన వేస్తుండు. నీకేంది ప్రాబ్లం అమ్మా? నీ మొగుడు పెట్టుకొని వేరే తోటి కూలికాడడం అవసరం ఏంది? నువ్వు ఎవరితో తిరుగుతావు అని తెలియదా? నేను 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చిన, అలవాటు ఇద్దరు చప్పట్లు కొట్టుకోవటం ఇక్కడ కాదు. కామన్ గా ఏందమ్మా, నీ మొగుడుతో నువ్వు మజాక్ చేస్తా అనే మన మొగుడా నీ భావన, లేకపోతే ఏంది నీకు అన్నతో మజాక్ చేయనీకు? నువ్వు పనికాడికి వచ్చిన కాడ అందరూ కలిసి నవ్వుకుంటాం, దాన్ని వదిలేసి నువ్వు నవ్వు ఓకే వదిలేసి నువ్వు ఆనతోటి పనుకోలేదా? నువ్వు లేదండి, ఇలాంటి ఒకరి మాటలే చెప్తాడు. 20 కుటుంబాలు ఉన్నాయి, 20 కుటుంబాలలో భార్య భర్తలు. నువ్వు అన్ని డ్రామాలు చెప్పాకమ్మా, నువ్వు నీ గురించి అంతా తెలుసు. మస్తు నువ్వు డ్రామాలు చాలా చేస్తున్నావు ఇక్కడ వచ్చి. మీద ఉంది ఇక్కడ మేడం ఇక్కడ మాట్లాడు, ఆనతో వదులుతున్నావు, ఇక్కడ మాట్లాడుతున్నా అడిగింది తీసుకొచ్చి మాట్లాడడానికి. ఎందుకని కాదు, నువ్వు చేసి ఆయన ఏమవుతాడు చెప్పు? నీకు మొగుడు ఉండగా మొగుడు పెట్టుకొని వేరేతో కుడుకుంటా ఆయన వదిలేసి నీ 2 పిల్లలు ఉన్నారు ఆడవాళ్ళు, నీకు కొంచెం సిగ్గుశారం లేదు? నీకు ఆడవాళ్ళు ఉండగా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది సార్, ఇది వాళ్ళ భరోసా తీసుకుంది నన్ను లేపేస్తారు ఇక ఉండలేదు నాకు తెలుసు. బ్యాక్గ్రౌండ్ ఉంది సార్, ఇది వాళ్ళ భరోసా తీసుకుంది నన్ను లేపేస్తారు ఇక ఉండలేదు నాకు తెలుసు. నువ్వు ఎవరితో తిరుగుతున్నావు అదొకటి చెప్పు ఫస్ట్. ఎవరితో తిరుగుతున్నావు? అనుమానం అండి, తాగుబోతాడు అన్ని ఇట్లనే చేస్తాడని చెప్పి ఇక్కడ వరకు తీసుకొచ్చి నువ్వేం తప్పు చేయట్లేదు. అదే తప్పు లేదు, అసలు ఇంత తప్పు కూడా చేయను. సరే నేను తాగుతాను అనుకో, నువ్వు ఇప్పుడు తిరిగిపోతాను కదా. సరే నేను తాగుతాను అనుకో, నువ్వు ఇప్పుడు తిరిగిపోతాను కదా. ఎందుకైతే ఎన్నిసార్లు అబద్ధం చెప్పి కొట్టాపూర్ పోయినావు నువ్వు? ఎందుకైతే ఎన్నిసార్లు అబద్ధం చెప్పి కొట్టాపూర్ పోయినావు నువ్వు? కాదు, నువ్వు సిటీకి మీరు కష్టపడి ఊర్లో నుంచి సిటీకి ఎందుకు వచ్చారమ్మా? దేనికోసం వచ్చారు? ఇట్లా నువ్వు పోయి వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుంటా తిరగనిక నీ మొగుడు నీకు వదిలేసి పిల్లలు ధ్యాస లేకుండా వదిలేసి నీ పాటికి నీ ఒళ్ళు నీ ఎంజాయ్మెంట్ ఉంటే చాలా నీకు? ఏం పుట్టక మాటలు? ఎక్కడికైనా పని చేసుకుంటే అక్కడికి వచ్చి గొడవ పెట్టేసి నాకు అక్కడ పని లేకుండా చేస్తున్నాడు. ఎందుకు చేస్తాడు? నువ్వు చేసే పని చక్కగా ఉంటే నిన్నెందుకు? కొండాపూర్లో వీళ్ళు ఊరు చుట్టూ ఉందని చెప్పేసి 3 రోజులు చెప్పబెట్టకుండా సార్ 3 రోజులు పోయింది. నువ్వు పని చేసి ఆమె పని దగ్గర ఉండక 3 ఏం చేస్తున్నావు? నువ్వు ఏడికి పోయినావు అన్ని ఆయన చెప్పిండమ్మా. నువ్వు ఏడికి పోయినావు, ఎన్నిసార్లు దొరికినావు, ఎవరితో తిరుగుతున్నావు అన్ని తెలుసు. ఎందుకు డ్రామాలు అన్ని చేయకు. నా బాగా చెప్పుకున్నా నా పరిస్థితి సార్ ఊరేసుకుంటట్టు సిచ్యువేషన్. దరిద్రం వదిలిపోతుంది మా పిల్లలకి నాకు దరిద్రం వదిలిపోతుంది మా పిల్లలకి నాకు ఒకదాని బతుకుతాను సిగ్గుందా? అమ్మ కూడా ఉన్నా కానీ సావమంటున్నావు. ఏం మాట్లాడుతున్నావు? కాదు, నీకు ఏమిస్తున్నానా? ఆయన ఏమిస్తున్నా? నువ్వు ఆయన తగ్గించా చచ్చిపోతే నువ్వు ఆడుతూ తిరుగుతావు. ఆడుతూ కథలు మాట్లాడు కానీ నా దగ్గర లేదు ఎందుకు వాళ్ళ దగ్గర ఉన్నది నచ్చి చెప్పు నాకు. దగ్గర లేదు ఎందుకు వాళ్ళ దగ్గర ఉన్నది నచ్చి చెప్పు నాకు. చెప్పు చెప్పు. ఇగో సరే, నువ్వు బాగా కవరప్ చేసి బాగా మేనేజ్ చేస్తున్నావు, నాకు అర్థమవుతుంది. నువ్వు డ్రామాలు అన్ని చేస్తున్నాయి కానీ వాడు వీడియో ఫొటోస్తో సహా ప్రతిదీ నాకు చూపించాడు. నువ్వు అన్ని డ్రామాలు ఏం చేయాలి? ఎవరితో తిరిగినావు, ఎవరితో పడుకున్నా, ఎవరితో తిరిగినావు, ఎవరితో పడుకున్నా నువ్వు ఒప్పుకుంటే బాగుంటది. ఇలాంటి డ్రామాలు చేయకు. కొంచెం సిగ్గు శరం ఉండాలి. ఇద్దరు పిల్లల్ని కన్నావు, అది కూడా ఆడపిల్లలే.
ఆగు, ఒక 2 నిమిషాలు. నువ్వు ఇద్దరు ఆడపిల్లలు పెట్టుకొని నువ్వు ఎట్లుండాలి ఒక తల్లిగా నీకు అర్థం కాదా నీకు? నిన్ను చూసి నీ పిల్లలు వెళ్ళిపోడా? ఎట్లా మాట్లాడతారు? వాడు తాగుబోతం చేసి నువ్వు చేసే కానీ వాడు తాగుబోతాం. ఇట్లా కాదు కానీ నీకు చూపించమంటున్నావు కదా. నువ్వు కళ్ళు మూసుకుంటావు, కళ్ళు తెలుసుకుంటావు, నీకు అర్థమైతే ఒకసారి వీడియో చూసి మాట్లాడు. సరే చూడు, ఈయన ఇప్పుడు నువ్వు చేసింది కానీ అంత కనిపిస్తుంది. నమ్మడం కాదు, ఈ వీడియోలో ఉన్నది ఎవరు? వీడియోలో ఎవరు? ఎవరు ఇది? ఎందుకు షాక్ అవుతున్నావు? ఇప్పుడు ఎవరున్నారు లోపల? నువ్వే చెప్పు. నువ్వు ఎట్లా ఆయన ఎవరు చెప్పు? ఆయనతో ఏం కులుకుతున్నావు? ఎంత క్రియేటివిటీ సార్, ఇది చేంజ్ కల్పించి చేసాడు. ఏం క్రియేటివిటీ? ఆయన పెద్ద మంచిగా నువ్వు అన్ని డ్రామాలు చేయకమ్మా. ఆడ ఫేస్ కనిపించట్లేదు నీకు, ఎందుకు కానల్ చేస్తున్నావు? ఇది మీ ఊర్లో పోయి చూపిద్దాం. నువ్వా కదా ఎవరన్నా? ఇక్కడ చూడండి, దేనికి ఊర్లో చూస్తే నీ ఇజ్జత్ పోతుందనా? నీ పరువు పోతుందనా? నువ్వు అంటున్నావు కదా నువ్వు కాదని. ఒక్క నిమిషం కాదు, నువ్వు కాదని నువ్వు చెప్తున్నావు కదా, మరి మీ ఊర్లో పోయి చూపిద్దాం. నువ్వా కదా అనేది తెలుస్తుంది. ఇక్కడ తెలిసాడు నేను అదే చెప్తున్నా. నువ్వు బాగా ఇది చేస్తున్నావు. ఊర్లో అయితే పట్టుకొని తంతారు, ఇక్కడ అయితే ఎవరు వెనక ముందు చెప్పేటోళ్ళు లేరని నువ్వు ఊరు ఏమైంది? ఆయన వల్ల ఏమైంది? ఇప్పుడు ఆయనతో ఎందుకు తిరుగుతున్నావు? మరి ఇప్పుడు చెప్పు. ఆయనతో సంబంధం లేదన్నావు కదా. ఎవరైనా రాజు, ఇప్పుడు రాజు అంటున్నావు. మరి ఈయన ఏమైంది నీకు? భర్త ఉన్న ఆయనతో అవసరం నీకు? తాగుపోతాడండి పిల్లలు. నన్ను సంతోషంగా కానీ ఏ విధంగా అన్ని పంచుకోవడం గట్టి ఏమి రాదండి. ఏం పంచుకోకుండానే నీ ఇద్దరు పిల్లలు పుట్టిరా నీకు? ఏది కాదమ్మా, ఇద్దరు పిల్లలు. ఒక్క నిమిషం మాట్లాడుతున్నా. కాదు, నువ్వు అంటున్నావు ఇప్పుడు ఆనతోటి నువ్వు లేనప్పుడు నువ్వు పిల్లలు ఎట్లా పుట్టిరు? సంతోషంగా లేకుండా పిల్లలు పుట్టిరా? మీరు కలవందే పిల్లలు పుట్టిరా? అది ఊర్లో జరిగినప్పుడు ఊర్లో ఉన్నాక మంచిగా చేసినట్టు ఇక్కడ వచ్చి వదిలేసింది మొత్తం. వాడు వదిలేసినా నువ్వు వదిలేసినావు అనండి. ఏం తక్కువైంది అంటున్నా. సరే, ఆన దగ్గర ఏం తక్కువైంది నీకు? ఏం తక్కువ చేసిండు? నీకేం డబ్బులు ఇవ్వట్లేదా? సుఖం ఇవ్వట్లేదా? భార్య భర్తలు కాదు, ఏమీ లేదు అసలు, ఏమీ లేదు సార్. పిల్లల్ని పెట్టుకుని అట్లా బతుకుతున్నా నేను. చెప్పుకోడు కరోనాలో మంచిగా లేచినావు. సాయంత్రం కూడా మంచి మాట్లాడుకునేది, ఇద్దరు పోట తీసుకుని 90 వేసేది పక్క పెట్టేది. అంతవరకే రాదు, ఎందుకంటే బాడీ పెయిన్స్ కదా, అందులో పనిపోవాలి. అదే లాస్ట్ గా కలిసేది. మళ్ళీ ఏమో చికెన్ పెట్టేది, మంచి నవ్వు మాట, ఇద్దరం కలిసేది మంచిగా. ఇక్కడ వచ్చి వేరే కొత్త అలవాటు వచ్చి మొగుండు పక్కన పెడుతున్నావు. అక్కడ వచ్చి పట్టించుకోవట్లేదండి మమ్మల్ని. ఊకమ్మా, ఏం పట్టించుకోవాలి? సిగ్గుశరం లేదు నీకు. ఎట్లా అబద్ధం చెప్పబోతు? నీ వీడియో క్లియర్ గా కనిపించి నువ్వు ఆయనతో తిరిగి పనుకునేది కనిపిస్తుంది, మళ్ళీ ఆన మీద నెట్టుతున్నావు. నువ్వు చక్కగా ఉంటే నువ్వు ఆన దగ్గర ఎందుకు పోయినావు? మరి నువ్వు కాదు, నీకు ఆయన ఏం చేస్తున్నామ్మా? నీకు రాజు ఏం చేస్తాడు? నీకు ఏం చేసాడు? మరి ఈయన చేయలే, ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన అన్ని నన్ను మంచిగా చూసుకుంటున్నాడు, మంచిగా సాగుతున్నాడు. ప్రతిరోజు గంటకి ఫోన్ చేసి ఎట్లా తింటున్నావా, ఏమైనా చేస్తున్నావా, అన్ని మంచిగా. పిల్లలు ఉండగా నీకు ఫోన్ చేసి మాట్లాడాలి నీతో, పని మానేసి. వాడు చెత్తన కొడుకు, ఆయనకి నీతో అవసరం ఉంది కాబట్టి ఫోన్ మాట్లాడుతాం. అతను కాలు గోటుకు కూడా సరిపోదు. నువ్వు అట్లా మొగుడు ఇన్ని రోజులు అంతటి పిల్లలు అనేసి మొగుడు పనికి రాడని చెప్తావు. ఎక్కువ మాట్లాడకు. అలాంటి మాట్లాడుతూ నువ్వు బరి తెగించి మాట్లాడకమ్మా. ఇక్కడ సిగ్గు శరంలో ఇక్కడ విను. ఫస్ట్ నువ్వు రాజు అన్నకు ఒకటి విను. నీకు ఆ రాజు మీద అంత ఇష్టం ఉందా నీకు? అవునా? నీకు ఎంత ఉందా? నాకు 100% ఉంది సార్. ఏం చేస్తాను? పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటా. ఒక్కరోజు చాలు కూర్చోబెట్టిండు. అతనితో పోల్చుకుంటే బస్సు అతని బోర్డు కూడా సరిపోవు.
అమ్మ 20 సంవత్సరాన్ని మట్టంలో వేసినావు. నీకు కాదు 20 సంవత్సరాలు కలిసి ఒక జస్ట్ ఇక్కడ వచ్చిన పని 8 నెలలలో నీకు అన్ని కనిపించేసిందా ఎంత మంచోడని? ఆ రోజు నేను కిటికీలకి వెళ్ళి చూసిన సిచ్యువేషన్ వేరే మొగుడు చూస్తే మాత్రం ఊరేసుకుని వస్తాడు సార్. ఎందుకంటే దరిద్రం వదిలిపోతుంది పిల్లలకి, ఇది ఎంత దరిద్రం వదిలిపోతుంది పిల్లలకి. ఇది ఎంత నాతో కూడా అంత కలిపి కాదు అని చచ్చిపోతే నువ్వేం చేస్తావా? ఆ రాజుతో తిరిగి పెళ్లి చేసుకుంటావు. సిగ్గు శరం లేదు, నువ్వు ఒక ఆడదాని లెక్క మాట్లాడు. 2 పిల్లలు ఉన్నారు కాదు, ఇలాంటి మొగుడు ఉన్నప్పుడు ఎవడన్నా ఆడదాన్ని అట్లనే చేస్తారు. నువ్వు ఆ మొగుడిని అట్లా తయారు చేసి నువ్వు మళ్ళీ ఆమె మీద వేస్తున్నావు. నీ వల్ల ఇలాంటి వాడు ఉంటే ఏ ఆడదాన్ని అట్లనే చేస్తుంది. నాకు ఆయన రాజునే కాదు, నువ్వు కాగమని రాజుగో లాగు మనతో మాట్లాడదాం, మాకు నీకు తెలుసా కానీ కాదు. తాగుతావా నువ్వు ఎక్కువ? తాగుడు లేకపోతే నాలుగు పని చేయ సార్ ఇంటికి. నువ్వు జర బూదికి తాళమై చెప్పినాక 300 సంవత్సరాలకి 300 కూడా ఇంట్లో ఉండదు సార్. ఇప్పుడు ఇప్పుడు ఆమె ఒకటే తాగుడు, ఒక్క నిమిషం, ఒకటే తాగుడు అంటుంది. నీకు తాగుడు అలవాటు ఎక్కువ ఉందా? అప్పుడప్పుడు తాగుతావా ఏంది? ఇవన్నీ 20 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చెప్ప మీద కుట్టిన దెబ్బ లేదు సార్. కర్నూలు కూడా ఒక దెబ్బ కూడా లే. హైదరాబాద్ పోయి వచ్చినాక ఆ రోజు ఇద్దరు లైవ్ రోజులు అంతో ఉండి మంచిగా కలిసి పిల్లలు కానీ ఇప్పుడేమో వచ్చి అంటున్నావు. ఏం మాట్లాడుతున్నావు మనం? నీ మాటలు నమ్మాలా? నీ లేక కాదు, నీ లేకనే మొగుడిని వదిలేసి ఇంకోటితో తిరిగిన వాళ్ళని నమ్మాలి. ఏ మంచోడు ఆడు మంచోడు. ఇప్పుడు సరే ఒకటి చెప్తా, ఇప్పుడు రాజు కాకపోతే ఇంకోటి వస్తాడు. వాడు మంచిగా చూసుకుంటా నీకు కావాల్సింది ఇస్తా అంటే వాడితో పోతావా? వాడు మంచిగా చూసుకుంటా నీకు కావాల్సింది ఇస్తా అంటే వాడితో పోతావా? మరి నీకేం మాట్లాడుతున్నావు? సెన్స్ ఉండి నీ భర్త పెట్టుకొని పిల్లలు పెట్టుకొని వాడిని వదిలేసి వేరేతో తిరుగుతున్నాడు. నువ్వు వద్దు అనిపించి పట్టింది ఒకటే. ఆనతుడు ఒక ఫోన్ మాట్లాడదాం. ఎవరానా? రాజు ఫోన్ తీసి మాట్లాడు. మీ రాజు ఫోన్ చేయి. ఒకటే రాజు ఫోన్ ఎందుకేంది నువ్వు అంటున్నావు? ఇప్పుడు నువ్వు అంటుంది ఏంది? నువ్వు అంటే ఇష్టం అంటున్నావు కదా, ఆయనతో వెళ్ళిపోతా అంటున్నావు కదా, మరి మాట్లాడు చూద్దాం. ఏడ మాట్లాడతావు? పోయి రూమ్ లో సపరేట్ గా మాట్లాడుకుంటావా? సిక్కు లేదు మళ్ళా అదే మాట మాట్లాడుతున్నావు. నువ్వు నోరు మీ ఫస్ట్ ఇక్కడ విన్నామా? ఫస్ట్ మాట్లాడు, ఫోన్ చేయి ఫస్ట్. చేస్తావా లేకుంటే ఏం చేయాలో అది చేస్తా. కథలు చేయకు. మీ ఊర్లో పోయి నీ పంచాయతీ అంతా చూపిస్తా, నీకు భాగవతం అంతా. మరి ఫోన్ చేయి. మీ ఊరు ఏ ఊరుగా? అక్కడ కర్నూలు పోయి మాట్లాడదాం. ఫస్ట్ నువ్వు లే, ఫస్ట్ ఇక్కడ విను, నువ్వు లే, అక్కడ పోయి మాట్లాడదాం. లే మరి ఫోన్ చేయి. నువ్వు చక్కగా నువ్వు ఫస్ట్ వాళ్ళు మాట్లాడని అసలు పక్కన మాట్లాడకు. ఫోన్ చేయమ్మా. నేను ముందే చెప్తున్నా, వీడియో తీసుకెళ్ళి పంచాయతీ చేద్దాం. ఇవన్నీ కానీ కుదరదు కానీ పదలే. ఫస్ట్ లే మళ్ళీ మరి ఫోన్ చేయి. తమాషాలు చేస్తున్నావు ఒకటే. లౌడ్ స్పీకర్ పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి, అవి సైబర్ నేరగాళ్లు మీ సేఫ్. ఇంట్లోనే ఉన్నా. ఏంటో నీ మీద ప్రేమ ఎక్కువైపోతుంది రోజు రోజుకి. అది కాదు రాజు, మనకి రోజు రోజుకి ఇంట్లో మాకు ఇక పెద్దగా పంచాయతీ గొడవలు అవుతున్నట్టున్నాయి. మనం పెళ్లి చేసుకుందామా పోయి? మరి పనికి పోయిండు. ఇప్పుడు పెళ్ళి ఇప్పుడు కాదు కానీ ఇంకెప్పుడు పెళ్ళి ఇప్పుడు కాదు. ఎందుకు తొందర పడుతున్నావు ఎప్పుడు నువ్వు?
ఎందుకు తొందరపడడం ఏంటి? ఇప్పుడు అతను పంచాయతీ లాగా తీసుకెళ్లేటట్టున్నది. నేను ఇక్కడ పడలేను నేను ఈ బాధలన్నీ. పిల్లలకి అతనికి అప్పించేసి మనం పోదాం. మరి మనం నన్ను చేసుకుంటారని నీ మీద ఎంతో ప్రేమ పెంచుకున్నా నేను. ఇట్లా ఎట్లా చేస్తావు నాకు? అదేం లేదు, నేను చేసుకుంటానులే కానీ తర్వాత మనం కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దాం చెప్తున్నా కదండి. కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దాం చెప్తున్నా కదండి. ఇంకెన్ని సంవత్సరాలు ఎంజాయ్ చేద్దాం? ఇప్పటికే చాలా ఇదైంది. మనము ఇప్పుడు ఎట్లా అంటే నేను ఏం చేయాలి? కొన్ని రోజులు ఓకే పట్టు, నేను చూసుకుంటాను. నేను పక్కా నేను చేసుకుంటానని ఒక చెప్పాను నిమిషం కదా. ఇక్కడి కాదు భయ్యా, నువ్వు ఏమవుతావు ఈమెకి? హలో, ఫోన్ కాల్ అర్థమవుతుందా? హలో, ఎవరు మీరు? ఎవరు మీరు? ఎవరని నేను చెప్తా కానీ ఫస్ట్ ఒకటే చెప్తున్నా, నీ అన్ని దొంగ నాటకాలు, నువ్వు అక్రమ సంబంధాలు పెట్టుకోవాలన్నీ అన్నీ తెలుసు. నీ నాటకాలన్నీ తెలుసు. చక్కగా ఫోన్ కట్ చేయకుండా మాట్లాడు. లేకపోతే నీ పిల్లం ఏడుందో, నీ ఫ్యామిలీ ఏడుందో ఆడ వెతుకొని వచ్చి అక్కడ పంచాయతీ కూర్చోబెడతాం మళ్ళా. అంటున్నావా? ఎవరు మీరు? ఎవరు సార్ మీరు అసలు? ఇప్పుడు ఎవరనేది చెప్తా. ఫస్ట్ నువ్వు కాదు ఏమైతే నీకు ఆమె ఏమైతుంది నాకు? ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అంటున్నావు కదా. ఇప్పుడు వచ్చి పెళ్లి చేసుకో, నేను గుడి దగ్గర తీసుకెళ్ళి పెళ్లి చేపిస్తాను నీకు. ఆమెతో పెళ్లి చేసుకొని ఉండరు ఇద్దరు కలిసి. అదేం లేదు సార్, ఆమె నాతో వర్క్ చేస్తుంది. నేను బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సూపర్వైజర్ని. సూపర్వైజర్ అయితే నీ దగ్గర పనిచేసే వాళ్ళతో అందరితోటి కనెక్షన్ పెట్టుకుంటా, వాళ్ళతోటి అఫైర్లు పెట్టుకుంటావా? అదేం లేదు, వాళ్ళు ఊర్లో నుంచి వచ్చిరంట. వాళ్ళ హస్బెండ్ ఆమె ఇద్దరు వర్క్ చేస్తారు నా దగ్గరనే. జస్ట్ నీకు పెళ్ళి అవ్వలేదా నీకు? వాళ్ళకి పని చేసుకొని పైసలు ఇచ్చేస్తారు. ఇప్పుడు పని కాదు, నువ్వు పెళ్ళి అయిందా నీకు? అయ్యింది. పిల్లలు ఉన్నారా? అయ్యింది సార్, పిల్లలు ఉన్నారు, పిల్లం కూడా ఉంది. పిల్లలు ఉండగా వాళ్ళ పక్కన ఉన్న పిల్లంతో నీకేం పని మరి? దానికి ఏదో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? ఆమె సుఖం కోసం నా దగ్గరకు వచ్చింది సార్. సుఖం కోసం మొగుడు మంచిగా చూసుకుంటలేడంట. ఏం చెప్తుండ వాళ్ళ మొగుడు గురించి? ఏం చెప్తుంది మరి నీతోటి? చెప్పు. ఏం సార్? వాళ్ళ మొగుడు గురించి ఏం చెప్తుంది నీకు అంటున్నా? ఆయన ఏం మంచిగా చూసుకుంటలేడు, రోజు వచ్చి తాగి వచ్చి కొడుతున్నాడంట. ఆయన మంచిగా చూసుకున్నప్పుడు ఇక ఆమె వేరే వాళ్ళని చూసుకోవాలనుకుంది, అది నన్ను చూసుకుంది. మీకేం ప్రాబ్లం? అసలు మీరెవరు? మీకేం ప్రాబ్లం లేదు. నీకు సిగ్గుశరం ఉందారా? నీకు పిల్లలు పెట్టుకొని వేరే దాంతో నువ్వు గులుకుతున్నావు. నీకేం ప్రాబ్లం లేదా? మీ ఇంట్లో పోయి మాట్లాడదాం మరి. ఇవన్నీ మీకు ఎందుకు సార్? మీరు ఎవరు అసలు? మీకు ఆమెకి ఏం సంబంధం కాదు. ఆమె ఏమంటుందంటే నిన్ను పెళ్లి చేసుకొని నీతో ఉంటుందంట. ఆమె ఆడ మొగుడు వద్దంట, నీతో వచ్చేస్తా అంటుంది. మరి తీసుకెళ్ళి మరి నువ్వు వచ్చి. అవన్నీ కాదు సార్, ఆమె నాకు సంబంధమే లేదు. ఆమె వచ్చింది, నేను డబ్బులు ఇచ్చిన, ఆమె సుఖం కోసం నా దగ్గరకు వచ్చింది. నువ్వు మాట్లాడవేంది? ఇప్పుడు చెప్తున్నా, ఏం చెప్తున్నా మాట్లాడు మరి. చెప్పు, ఏంది ఇది? లొల్లేందమ్మా నీది? నా లొల్లేంది? మన ఇద్దరం మరి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా. నువ్వు పని చేసుకునేదాన్ని పని చేసుకునేటట్లే ఉండాలి. పని చేసుకోవాలి, నీకేం కావాలో అది పైసలు కావాలి కాబట్టి ఆ పైసలు తీసుకొని వెళ్ళిపోవాలి. ఇప్పుడు మరి ఇంతకాలం నాతో ఎందుకున్నావు? నా నెంబర్ ఎవరికి ఇచ్చినావు? ఎవరితో మాట్లాడిపిస్తున్నావు? ఏంది సంగతి? మీదేంది అసలు? నువ్వు కూడా నన్ను అంతా కాదు, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నాతో పండుకొని నాతో ఇంతకాలం తిరిగి ఇప్పుడు ఏంది ఇలా మాట్లాడుతున్నావు నువ్వు? నీ సుఖం కోసం నువ్వు వచ్చినావు, నీతో పడుకున్నా, నీ పైసలు కూడా నీకు ఇచ్చిన. పైసలు ఇచ్చి మరి నీతో అంటే ఇంతకాలం డబ్బు కోసమే చేసినానా నేను ఇట్లా నీతోటి? కోసమే ఉన్నానా నేను? రాజు ఇక్కడ ఇక్కడ రాజు పెళ్ళం పిల్లలు ఉన్నారని నీకు తెలియదా? నా పరువు తీయకు. ఇవన్నీ పరువు నీకే ఉంది కానీ వాళ్ళకి లేదు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కాపురం అంతా ఆగమవుతుంది. నీ ఫ్యామిలీ వరకు నీకు ఉంది కదా. నువ్వు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? లేదు సార్, ఇవన్నీ నాకు తెలియదని కాదు నీ దగ్గర పని చేసేటోళ్ళు అందరి కాపురాల మీద ఇట్లానే ఖరాబ్ చేస్తుంటావు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర పండుకుంటాను. ఆమె వచ్చింది, ఆమె డబ్బు కోసం వచ్చింది. డబ్బు కోసమే వచ్చిన రాజు నీతోటి. నువ్వు నాతో పండుకోలే, నువ్వు నాతో అన్ని తిరగలే, నువ్వు నన్ను చేసుకుంటా నన్ను మాటలు ఇలే నాకు. ఏమి అన్ని ఇలా ఇట్లా మాట్లాడుతున్నావు ఇప్పుడు? అది నా కోసం కాదు, నీకు సుఖం లేదు అన్నావు కానీ భర్తతో. నువ్వే చెప్పావు కానీ నీ నోటితో. అవునా అన్నాను, అనలేదని నేను అనట్లేదు. అయితే ఇప్పుడు నేను ఇప్పుడు ఆగమైపోవాలా నేను ఇట్లాగా? నేను నమ్ముకొని నాకు సంబంధం లేదమ్మా. నువ్వు ఎవరితో ఉండు, నీ మొగంతో ఉండడానికి శాతగాని దానివి. ఎందుకు వచ్చినావు నా దగ్గరికి నాకు అర్థం కాదు. అది నువ్వు నన్ను ఇష్టపడినానన్నావు, పెళ్లి చేసుకుంటానన్నావు. ఇవన్నీ అన్ని అబద్ధం మాటలా, లతకోరు మాటలా ఇవన్నీ? ఇదంతా కాదు. నువ్వు ఆడపోయి పంచాయతీ ఎందుకు పెట్టినావు? నన్ను పరువు ఎందుకు తీస్తున్నావు? పరువు ఎందుకు తీస్తున్నావు అంటే ఒకటి విను, ఇక్కడ
వాడి మొగుడిని వదిలేసి మొగుడు వద్దు ఏమొద్దు అని చెప్పి నీతో వచ్చేస్తా నీతో తిరుగుతా అని చెప్తుందామే. నాకు నువ్వే ఏం కావాలి మా- రాజు. సార్ ఇవన్నీ అడగడానికి మాట్లాడడానికి మీకు ఏం సంబంధం? సంబంధం కాదు మరి వాళ్ళ కాపురం ఎవరు సర్దిస్తారు చెప్పు. నువ్వు పక్కన వచ్చి ఆనపిల్లలతో గోకుతుంటే వాళ్ళ లైఫ్ ఏమవ్వాలి? నీ కింద పని చేస్తురంటే నువ్వు ఒక పని ఇస్తున్న వాళ్ళు ఎంతో కష్టపడి పని చేస్తారు. వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికి నీకేం రైట్స్ ఉందో చెప్పు. నేను ఎవరి జీవితాలు ఖరాబ్ చేయలేదు సార్. ఆమెకు వాళ్ళ భర్తతో మరి నన్ను నాతో ఆగమ్మా మాట్లాడిన ఆగు. చెప్పు. వాళ్ళ భర్తతోని ఆ, సెట్ కాలేదు, నా దగ్గరకు వచ్చింది. నీ దగ్గర వస్తే నువ్వేమో చేస్తున్నా సార్ అంతే. ఇప్పుడు నీ దగ్గర వచ్చినప్పుడు నువ్వు చెప్పాలని తెలియదా నీకు? నీ మొగుడు చక్కగా లేకపోతే చక్కగా చూసుకొని అన్ని రైట్గా ఎట్లా మార్చుకొని మంచిగా ఉండాలి, కానీ అట్లా వేరే వాళ్ళ దగ్గర పోవాలని పోద్దని చెప్పొద్దాను. అంతా లేదు సార్, నాకు సంబంధమే ఏం లేదు. సంబంధం లేదు. నీకు నీ కింద పని చేస్తురంటే ఒక వాళ్ళ లైఫ్ని నువ్వు సెట్ చేయాల్సింది పోయి నువ్వు వాళ్ళ లైఫ్ని నాశనం చేస్తావా? నాకు అవన్నీ సంబంధం లేదు సార్. ఆమెనే నా మీదకి వచ్చింది. దానికి బుద్ధి లేదు. ఆ బుద్ధి ఉంటే ఇలాంటి పని ఎందుకు చేస్తుంది? నువ్వు చెత్తనా కొడుకు వస్తూ మంచిగా అవకాశం దొరికిందని దాన్ని పట్టుకొని ఏలాడుతున్నాను. ఆమెనే ఇంట్రెస్ట్ చూపించింది సార్ ఫస్ట్. ఎవరు ఏమని ఇంట్రెస్ట్ చూపించింది? చూపించానా దా వచ్చి పండుకుందామని ఆమె చెప్పిందా నీకు? చెప్పినానా? ఏం సార్? దా పండుకుందామని ఆమె చెప్పిందా నీకు? ఆమెనే నన్ను ఇట్లా చూస్తుండే. ఇంకా ఆమెకి ఇంట్రెస్ట్ ఉంది కానీ పోయి మాట్లాడినా ఫస్ట్. ఆ, అట్లనే ఒప్పుకుంది సార్. మేము పైసలు కూడా ఇచ్చిన, ఉత్తగా ఏం పోలే కదా. నీకు పైసలు దాని గురించి అడిగిందా? నువ్వు దేని గురించి అడిగినా? నేను అతనితో నీకు ఎన్ని రోజులు కాదు ప్రేమ కావాలని కోరుకున్నా. నాకు నిన్ను ప్రేమిస్తున్నా, నేను నిన్ను చేసుకుంటా, నా భార్య ప్రేమించలే కాదు. ఇప్పుడు అవన్నీ కల్లిబుల్లి అన్నీ చెప్తారు. నీతో పనుకోనికే చేస్తారు ఎవరైనా. నీకు పెళ్లి మొగుడు అయిపోయి నీకు పిల్లం ఆడని మొగుడు ఉంచుకోగా నీకు ఎవరైనా నీకు ప్రేమిస్తారా? నువ్వు ఏమన్నా ఆడపిల్లలు అనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు? ఇద్దరు పిల్లలు తల్లి పెట్టుకొని నీతోటి ప్రేమిస్తున్నానంటే వాడిని నమ్ముతున్నాను. పెళ్లి చేసుకుంటానని చెప్పావు రాజు. ఏంటిది? నా జీవితాన్ని నాశనం చేసినావు. ఇప్పుడు నా ఇక్కడ వినమ్మా ఫస్ట్. నువ్వు ఏం ఆనని అడుగుతున్నావు? నీకు సిగ్గు లేదు. వాడిని పెళ్ళి అయింది, నీకు పెళ్ళి అయింది. సిగ్గు లేకుండా ఇద్దరు అవతల వాడిని పెళ్ళాన్ని వాడు మోసం చేస్తున్నావు, నువ్వేమో నీ మొగుడు మోసం చేస్తున్నావు. మళ్ళీ ఆయన లవ్ అంటున్నావు. రాజు నాకు నువ్వు కావాలి. ఇక్కడ మాట్లాడు, డ్రామాలు చేయకు. నువ్వు వాడు కావాలంటే వచ్చేది ఏం లేదు. డ్రామాలు చేయకు ఇక్కడ. నాకు ఆడనే కావాలి సార్. వాడినే చేసుకోపోయి. వాడు ఏమంటున్నావు ఇప్పుడు? వింటలేవా? కళ్ళు దొబ్బినాయా? ఏమో చెవులు దొబ్బినాయా నీకు? వింటలేవా ఆ మాటలు? రాజు డబ్బులు తీసుకొని డబ్బుల కోసం సంబంధం లేదు. ఇంకోసారి నాకు కాల్ చేయకు. నువ్వు చేసిన ఘనకార్యం చాలు. ఇవన్నీ నేనేం చేసినా ఇప్పుడు? మరి నేనేమవ్వాలి? నా జీవితం ఏమవ్వాలి? ఎవరితో మాట్లాడిపిస్తున్నావు? ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? నీకు తెలివి ఉందా? అసలు సిగ్గుశరం లేని దాని ఉన్నావు మొత్తం. ఇప్పుడు నేను ఏం చేయాలి? నువ్వు ఇవన్నీ ఈ మాటలు కాదు. నాకు పెళ్లి చేసుకుంటానని చెప్పి మరి నా జీవితం అంతా నాశనం చేసి అందరికీ తెలిసినట్టు చేసి ఇప్పుడు నేను ఏం చేయాలి? రాకు, జోలికే రాకు. ఇప్పుడు ఇవన్నీ కాదు, కానీ నేను ఇట్లనే ఖరాబ్ చేస్తా, వేరే వాళ్ళ జీవితాన్ని ఇట్లా చేస్తా అంటే ఊకునేది లేదు. నువ్వు ఏడునో నీ సంగతి అంతా తెలుస్తా, కానీ ఫస్ట్ వీళ్ళది మాట్లాడతావు. లేదు సార్, నాకు ఆమెకు సంబంధం లేదు. సంబంధం లేదు. ఇప్పుడు నువ్వు నీకు పిల్లలు మీది ఇంట్రెస్ట్ చూపెట్టలే. ఆమె వచ్చింది కాబట్టి నేను ఏదో చేసేసి. ఇప్పుడు నీ పిల్లలు ఉన్నారు, నీకు గుర్తొస్తుంది నీ పిల్లలు. ఇప్పుడు ముందేమైంది అంటున్నా? నీ పిల్లం పెట్టుకొని వేరే పిల్లల దగ్గర ఎందుకు పోవాల్సి వచ్చింది అంటున్నా నేను. అయినా మీకు సంబంధం లేదు సార్. మేమేమన్నా వేసుకుంటాం. అవునా? నేను చూపిస్తాను నీకు సంబంధం ఎట్లుంటుంది, కానీ నేను వచ్చినాక చూపిస్తాను. నువ్వు ఏడ పని చేస్తున్నావు, నువ్వు ఏడ సూపర్వైజర్గా చేస్తున్నావు, నీ కానీ అన్ని నడిపిస్తాను. అయితే లేదు. సరే ఇప్పుడు ఉంటున్నా. పెట్టు, నీ పని చెప్తావు. ఇప్పుడు మాట్లాడింది విన్నావు కదా? మరి ఆయన పెళ్లి చేసుకుంటావా? దేనికి ఇంతసేపు అంటున్నావు కదా, ఎగురుతున్నావు కదా ఒకటే, నేను పెళ్లి చేసుకుని అంతోడు వెళ్ళిపోతా, మొగుడొద్దు ఎవడొద్దు అని అన్నాను. ఏం మోసం అమ్మా? నీకు కొంచెమైనా సిగ్గు శరం ఉండాలి నీకు. కాదు, ఇద్దరు పిల్లలు తల్లి పెట్టుకొని నిన్ను ఎవడో ప్రేమిస్తున్నా అంటే వాడితో వెళ్ళిపోతావు. నీకు ఎప్పటి చెప్తున్నా చెప్తున్నా, హైదరాబాద్ నమ్మొద్దంటే నువ్వు నన్ను మంట కలిపి వేసుకుని పోయి లాస్ట్ నన్నే వదిలిపెడతాను డిసైడ్ అయిపోయినావు. వదిలిపెడతాను. అంతగానే ఏం చూపించింది నీ కాడ? ఏం చూపించండు? ఏం చేసాడు నీకు? ఎంత ప్రేమ చూపించాడు సార్. ప్రేమ ఏమని ప్రేమ చూపించి? కలుసుకుంటే అనుకుంటే అది ప్రేమనా నీకు?
వాడితో ఆడది ఎంతగా నమ్మది, అంతకంటే నమ్మేది ఏముంది అయ్య గారు. నేను అనేది ఇప్పుడు నీ శారీరకంగా నీ కలవాలంటే నీ మొగుడు రాడా నీతోటి కలవడా? రాధా, నా బాధ నీ గురించి కాదు. నువ్వు అందరూ పడినప్పుడు నేను లైవ్ చూసినప్పుడు కూడా నేను పెద్ద బెంటకం లెక్క తయారా. కానీ నువ్వు నాకు ఎందుకు అవసరం అంటే నా పిల్లల కోసం అవసరం దర్శనం అంతవరకే. నలుగురు ఇద్దరు పిల్లల ఆడపడుచు ఇద్దరు అమ్మాయిలే నేను తీసుకొని ఏం చేస్తాడు ఆయన ఒక తండ్రిగా? ఎవరైనా ఒక తల్లి తోడు ఉండాలనుకుంటారు ఎవరైనా ఆడపిల్లలు ఉంటే. నువ్వేమో బద్దగించి వాడితో తిరుగుతా నా పిల్లలు వద్దు ఎవరొద్దు నేను దొబ్బేస్తా అంటున్నావు సిగ్గుశరం లేకుండా. మన ఇద్దరు పిల్లల్ని మనం పెంచి పెళ్లి చేయడానికి మనకు ఒక బాధ్యత ఉంది. ఆడు మధ్యలో వచ్చినోడు ఉంటుందా లాస్ట్ వచ్చిన మళ్ళీ ముదిపి బుద్ధి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు దెంగేస్తుండే కదా వాడు వదిలేసి. నేను అనేది అది కాదు. నీ దగ్గర ఇప్పుడు ఆన దగ్గర నీకు చెప్పిన సుఖం దొరకలే, ఓకే. ఇంకేం ఆన దగ్గర ఇంకా ఏం నేను దాన్ని సంపాదించి పెట్టలేదా నీకు? పెట్టలేదు సార్, ఏం పెట్టలేదు. అందుకే పోయారండి. నేను ఇప్పుడు అయితే నేను మారుతాను సార్. నువ్వు అన్ని డ్రామాలు చెప్పాక ఇప్పుడు కూడా డ్రామాలే చెప్తున్నావు. ఆయన సంపాదన చేయండి నువ్వు ఎట్లా తిని బతికినావు? వాడు ఎంత డబ్బులు ఇచ్చిండు నీకు? మా అయితే 8 నెలలు బతికినావు. ఆ రాజు అనేటోడు మా అయితే పరిచయం అయ్యింది. ఎన్ని రోజులు అయింది నీకు పరిచయం అయ్యానా? 4 నెలలు. నీకు ఎంత ఖర్చు చేసి ఉంటాడు అన్న? చాలా బాగా చూసుకున్నాడు, చాలా బాగా చేసుకుని ఎంత రోజు బిర్యానీలు పెట్టి బీరు తాగేసి కూర్చోబెట్టినాడు. రోజు బిర్యానీలు పెట్టి బీరు తాగేసి కూర్చోబెట్టినాడు. అది పెడితే నీకు సంతోషం అవుతుందా? పిల్లలు మంచిగా సాగితేనే నేను పెళ్లి చేసుకుంటామని పిల్లలు వాడిని గుట్టలే. వాడు చూడడానికి నీకు సిగ్గుచారం ఉందా? వాళ్ళ గురించి వాడేందుకు ఆలోచిస్తారు చెప్పు. వానికి పిల్లం ఉంది, వాని పిల్లలు ఉన్నారో వాడే చెప్తున్నాడు. వాని పిల్లలు మానేసి నీ పిల్లల్ని చూస్తాడా? ఏం మాట్లాడుతున్నావు? దమాకుండి మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఎవడు నీకు మోసం చేయక ఏం చేస్తాడమ్మా? పెళ్లి చేస్తున్నా నీకు ఏమో కన్య పిల్లలేక నీ వెనకాల తిరిగి నేను పెళ్లి చేసుకుంటారా? ఏం మాట్లాడుతున్నావు? దమాకు ఉండాలి. పెళ్లి చేసుకున్న దానివి కొంచెమైనా ఉండాలి. నీ దగ్గర వచ్చి ఉంటుందా? నీకు అమ్మాయిని పిలుస్తుందా నీకు? మరి ఇలాంటిదా? నువ్వు కొంచెమైనా బుద్ధి ఉందా నీకు? నీ పిల్లలు పెట్టుకొని నీ భార్య భర్త ఎట్లా ఉండాలి కలిసిమెలిసి? ఇంతకుముందు ఊర్లో ఎంత మంచిగా ఉన్నారంట, ఇక్కడ వచ్చి ఏమైతే ఎవడో ఒకటి ఆశ చూపిస్తా అంటూ వెళ్తూ ఏం బతుకమ్మా? ఎందుకమ్మా పెళ్లి చేసుకున్నాక ఎట్లా ఉండాలి? నీ ఒక లైఫ్ ఏదైనా ఉంటే ముందు నీ పెళ్ళైన తర్వాత నీ భర్తనే నీ అన్ని కొని మంచిగా ఉండాలి. పరుగు పోయేది ఇన్ని రోజులు మంచిగా ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తే ఇప్పుడు ఇట్లా అయిపోయిందని అనుకుంటారు. దీని బుద్ధి లేక ఎవరైనా అనుకుంటే మొగుడు సక్కలేడు అనుకుంటారు, కానీ దీని బుద్ధి లేదు. ఫస్ట్ నీ వల్ల ఆడు తాగిపోయి అనవసరంగా మీ ఇల్లంతా సారీ నీ వల్ల తాగి ఆయన ఖరాబ్ చేసుకున్నా ఆయన లైఫ్. మరి నువ్వు ఆయన సంపాదించలే 4 ఏళ్ళు ఆడితో తిరిగి వాడు 4 నెలల్లో నీకు ఏదో 10,000 20,000 ఇచ్చుంటాడు. దాన్ని నువ్వు పెద్ద ఏదో నీకు మొత్తం ఆస్తి మొత్తం రాసి ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నావు సిగ్గుశరం లేకుండా. ఇప్పుడు నాకు నా భర్త కావాలి. ఇప్పుడు కావాలి. ఇంతసేపే నేను వదిలేసి వెళ్ళిపోతాను కదా. అంత మోసం చేస్తాడని ఇంకా రేపు ఇంకోటి వస్తాడు, ఎవడో వచ్చి నీకు ఈ డబ్బులు ఇస్తా లేకపోతే ఇంత ఇస్తా అంటే వాడితో పోతామని. ఇప్పుడు ఏం చేద్దాం? బుద్ధి వస్తుంది అని చెప్తుంది కదా మనం ఒకసారి ఆలోచిద్దాం. భర్త నీకు కావాలి. భర్త నాకు కావాలి. ఎప్పుడు తప్పు చేయండి సార్. ఒకవేళ తప్పు చేస్తే మీ దగ్గర నీకు అర్థమవుతుందో లేదో నేను మాట్లాడని కాదు, మాది ఒక యూట్యూబ్ ఛానల్ మొత్తం బాగా కిటికీ వెనకాల మొత్తం రికార్డింగ్ అవుతుంది. కెమెరా పెట్టిన ప్రతిదీ రికార్డ్ అవుతుంది. నీ భాగవతం నువ్వు ఆయనతో మాట్లాడింది, ఆయన చెప్పింది ప్రాబ్లం అన్నీ ఉన్నాయి. నువ్వు కానీ ఇట్లా కథలు చేసినావు అనుకో, వాడిని మళ్ళా మీ ఊరు తీసుకెళ్ళి నీ ఇజ్జత్ అంతా మీ వాళ్ళని పిలిచి నీ కూతురు ఎట్లా చేస్తుంది ఇట్లా బరితెగించి ఇట్లా చేస్తే ఎట్లా బతికిస్తారు చెప్పు? పిల్లలు ఎట్లా బతుకుతారు, భర్త ఎట్లా బతుకుతారు, ఏంది ఇవన్నీ చూపిస్తాం, మీ వాళ్ళకి చూపిస్తా.
వాళ్ళతో చూపిస్తాను సార్, ఒప్పుకుంటా. నాకు వద్దు సార్, నేను మా భర్త అంటే నాకు బుద్ధి వచ్చింది సార్, నేను ఎప్పుడు తప్పు చేయను సార్, నా భర్తను నేను వదులుకోను సార్. ఏం తప్పు చేయవమ్మా? తప్పు చేసినప్పుడు ఉండాలి. నువ్వు కాదు నాకు మోసపోయాను సార్, నిజంగా ఎట్లా మోసపోనికి ఏమన్నా నువ్వు ఏమన్నా పెళ్ళయింది, నీ పిల్లలు ఉన్నారు, ఏ మోసపోయాడేమింది? ఎవరి మాటలు ఎట్లా నమ్ముతాను? నీ భర్త మాటలు వినాలి, నీ కష్టమైంది, నీ సుఖమైంది, నీ గురించి నువ్వు పట్టించుకోవాలి. నీ భర్త చక్కగా లేడు, నీ దగ్గర ఉంటలేడు, చిన్న మాట సార్. ఒక్కసారి నీ భర్త చక్కగా లేడు, ఆనంద్ నీ దగ్గర వస్తలేడు, ఏదైనా ఇష్యూ ఉంది మీ వాళ్ళని చెప్పు, పంచాయతీ కూర్చోబెట్టు, అడుగు, మాట్లాడు, నీ భర్తతో చెప్పుకో ఫస్ట్. వినకపోతే మీ వాళ్ళని చెప్పు, ఇది పద్ధతి. భర్త చక్కగా లేడు, భర్త తాగుతున్నా అని చెప్పి వేరేతో తిరుగుతారా ఎవడా? సార్ అయ్యగారు, నేను ఒక మాట అంటే నా భర్తను తాగుడు మానేమనండి, నేను చక్కగా ఈయనతోటే తాగిందే నీ వల్ల అని చెప్తున్నానా? మానేమని చెప్పండి. నువ్వు విన్న తాగుడు మానేస్తే నేను మీతోనే ఉంటా. ఆడ కర్నూలు కానీ ఇక్కడ గజ్జిబొల్లి కానీ ఎవరైనా నేను భాస్కర్ తాగబోతుంటే మాత్రం ఆ చెప్పు తీసుకొని కొట్టుకుంటా. తాగబోతుంటే నువ్వు నాలుగు సందే ఈ 4 నెలల సందే నువ్వు నా ఇంట్లోకి వచ్చి నువ్వు పని కూడా చేయక మా ఇంట్లోనే కూర్చో, ఉండి పెట్టి పోరా. సరే ఇప్పుడు అవన్నీ కాదు, నువ్వు తాగుడు మానేసేయి. నాకు అర్థమైంది, ఒక నిమిషం అర్థమైంది నువ్వు చెప్పే, నాకు అర్థమైంది. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఆమె మారింది, నేను సెట్ అవుతా అంటుంది కదా, నువ్వు కూడా మీ పద్ధతి కూడా మార్చుకో, తాగడం మానేసి. నువ్వు సంపద దాని అలాంటి ఉంది. స్టేషన్లో కూర్చొని ఏం చేస్తావు చెప్పు? నేను ఒకటి చెప్పేది, నువ్వు ఫస్ట్ ఒకటి, ఆమె తప్పు చేస్తే మీ ఊర్లో తీసుకెళ్ళి వీడియో రికార్డింగ్ అవుతుంది, ఆమెను ఎట్లా నువ్వు చెప్తే వినావు కదా, వాళ్ళ తల్లిదండ్రులు కూడా చూస్తే ఊరుకుంటారా? వాళ్ళు కూడా ఉంటారు, మీ చుట్టాల వాళ్ళు ఉంటారు, నలుగురు తెలిస్తే ఆమె పరువు ఇజ్జత్ ఆమెనే వస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు ఫస్ట్ నీ సైడ్ ఉన్న తప్పు ఒకటే, నువ్వు తాగుతున్నా ఎక్కువ, అది తగ్గించుకో, నీ పని నువ్వు చేసుకో, నువ్వు పని చేసుకొని ఆమె చక్కగా ఉండకపోతే అప్పుడు చూద్దాం. ఆయన మానేస్తాడు. నేను ఎప్పుడు ఏ పొరపాటు చేయను సార్, నా భర్త నేను నా పిల్లలతో నా భర్తతో నేను సరదాగా ఉంటాను సార్, పాత రోజులు కర్నూలులో ఉన్నట్టుగానే ఉంటాను. నాకు ఇంకెప్పుడు తాగి రావద్దని నాకు మాట ఇప్పుడు చెప్పిండు కదా నా తాగి రావద్దని. ఇప్పుడు నీ సైడ్ పెట్టుకో, ఆయనది వదిలేసి ఆయన మానేస్తాడు, నీ గురించి ఆయన అట్లా అయ్యిండు అన్ని ఆయన ఎట్లా అయిపోతాడు. కానీ ఫస్ట్ నీ పద్ధతి మార్చుకొని నువ్వు మంచిగా ఉండు. ఒక్కొక్కటి గుర్తు పెట్టుకో, నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, అదొకటి గుర్తు పెట్టుకొని బతుకు. అనవసరంగా నీ వల్ల నీ పిల్లలు కూడా చెడిపోతారు, నువ్వు చేసే చేష్టలు బట్టి వాళ్ళు కూడా అట్లనే తయారవుతారు. అర్థమవుతుందా? నువ్వు ఫస్ట్ ఒక తల్లిగా నువ్వు కరెక్ట్ ఉండాలి. ఒక తండ్రిగా ఆయన ఏం చేయగలుగుతాడు నీకు తెలియదా? నువ్వు తల్లి కడుపున పుట్టిన దానివే నీకు అర్థమవుతుంది అది ఎట్లుంటుంది ఏందనేది. కొంచెం మంచిగా ఉండి చేంజ్ అవ్వు. ఇంకోసారి చేయను అని చెప్పి ఆయన బతులాడి ఏం చెప్పుకుంటావు చెప్పుకో. తప్పు చేయనండి, మన పిల్లలతోటి మీతోటి నేను ఎప్పుడు నీ మీద కోపడలేదే అమ్మా, ఎప్పుడైనా నేను మంచిగా ఉన్నా, నువ్వు నన్ను అపార్థం చేసుకుని ఇట్లా తాజా పెడుతున్నావు. ఇంకా నేను ఏ తప్పు చేయనండి, మన పిల్లలతోటి మీతోటి చక్కగా ఉంటాను. ఇంకా నేను ఆ మాట నాకు ఎంతో పెద్ద సంతోషం ఉంటుంది. ఇప్పటి నుంచి ఇక్కడ ఏ తప్పు చేయను, మన కుటుంబంతో నేను హ్యాపీగా ఉంటాను. పిల్లలు చూసుకుంటే నేను కూడా హ్యాపీగా ఉంటాను. అలాగేనండి. సరే సరే ఫోన్ పెట్టు, నీ ఫోన్. సరే ఇంకోసారి ఏమైనా జరిగితే నాకు ఫోన్ చేసి చెప్పండి. ఓకేనా? సరే, నా సంసారం నిలబెట్టిస్తాను. సరే, నా సంసారం నిలబెట్టిస్తాను. మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయి. కంపల్సరీ.